ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. సో అందరికీ పెద్ద గుడ్ న్యూస్ ఇది. ఆర్ఆర్బీ గ్రూప్ డి నుంచి అయితే మనకు ఒక మంచి అప్డేట్ అయితే వచ్చింది. సో మనకు లాస్ట్ డేట్ వచ్చేసి దీనికి ఫిబ్రవరి 22 అయితే లాస్ట్ డేట్ అయితే మనకుండి. అయితే ప్రజెంట్ ఏం చేసిందంటే దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ డేట్ అనేది మనకి ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగిందనమాట. అది మనకు మార్చి 1 డేట్ వరకు అయితే ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా దీనికి అప్లికేషన్కి సంబంధించినటువంటి పేమెంట్ ఫీ అనేది మనకు 24 ఫిబ్రవరికి ఉంటే దాన్ని మొత్తానికి 3 డేట్ వరకు అయితే పెంచడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా ఎడిట్ ఆప్షన్ వచ్చేసి మనకు 25 ఫిబ్రవరి నుంచి 6 డేట్ వరకు ఉండే దీన్ని మనం 4 మార్చి నుండి 13 మార్చి వరకు అయితే పెంచడం అయితే జరిగిందనమాట. కాబట్టి ఇది ఒక గుడ్ న్యూస్ అండి. మనకు ప్రజెంట్ అప్లికేషన్ చేసేటప్పుడు మనకు వచ్చేటటువంటి ఏదైతే ఎర్రర్ ఉందో ఈ యొక్క ఎర్రర్ కారణంగా వీళ్ళ యొక్క డేట్ని ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది. సో మాక్సిమం ఎక్స్టెండ్ అనేది జరగకపోయి ఉండేది, బట్ ఈ యొక్క కారణం చేతనే ఎక్స్టెండ్ అయితే అయింది. కాబట్టి మనకు ఆల్మోస్ట్ ఎక్కువ రోజులు ఎక్స్టెండ్ అయింది, అంటే ఇంచుమించు ఒక 1 వీక్ వరకు అయితే మనకి ఎక్స్టెండ్ అయింది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మాత్రం కరెక్ట్ సద్వినియోగం చేసుకోండి. మీరు ఇంకా అప్లై చేసుకోకపోతే తొందరగా అప్లై చేసుకోండి. అదేవిధంగా ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఇంకా అప్లై చేయని వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా కంపల్సరీ ఒక ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం మాత్రం మర్చిపోకండి. నేను ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ వీడియోని జాగ్రత్తగా చూడండి. అదేవిధంగా ఆ వీడియో చూసి అప్లై అయితే చేసుకోండి. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అప్లికేషన్ అయితే యాక్సెప్ట్ అయితే అయిపోతుంది. లేకపోతే కనుక అప్లికేషన్ మీకు రిజెక్ట్ అయ్యేటటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అప్లై చేసేటప్పుడు మన ఫోటో బ్యాక్గ్రౌండ్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మనకు అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయితే అవుతుంది. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మొత్తం నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియోలో చెప్పాను కాబట్టి అది మీకు చాలా ఇంపార్టెంట్ వీడియో. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఖచ్చితంగా వీడియో చూసి అప్లై చేస్తే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఎవరైతే ఈ నెట్ కెఫ్లో అప్లై చేస్తున్నారో మీ యొక్క అప్లికేషన్ చేసేటప్పుడు అక్కడ బ్యాంక్ డీటెయిల్స్ మీ మాత్రం ఇవ్వాల్సి అయితే ఉంటుంది. జాగ్రత్తగా అవన్నీ చూసుకోండి. అప్లికేషన్ ప్రాపర్గా ఉందో లేదో 10th క్లాస్ మెమో ప్రకారం అవుతుందో లేదో అది కూడా ఒకసారి మానిటర్ చేస్తూ ఉండండి. ఇదన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరొకసారి చెప్తున్న జాగ్రత్త వినండి. మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 22 ఫిబ్రవరి అయితే ఉండేది. ప్రజెంట్ దాన్ని మార్చి 1 డేట్ వరకు అయితే పెంచడం అయితే జరిగింది. సో ఇదొక విషయం అయితే గమనించండి. అదేవిధంగా పోస్టులు ఏమైనా ఇంక్రీజ్ చేస్తారా అంటే పోస్టులను ఏమైనా పెంచుతారా అని చెప్పేసి కూడా చాలా మంది అడుగుతున్నారు. సో దాని గురించి అయితే ఎటువంటి అప్డేట్ అయితే లేదండి. సో లెక్క ప్రకారం అయితే వేకెన్సీస్ అనేవి మనకు చాలా ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఇప్పటివరకు అయితే లేదు. ఇదొక విషయం అయితే గమనించండి. దాని గురించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా నేను మీకు తర్వాత ఇన్ఫార్మ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో మొత్తానికి అయితే ప్రజెంట్ ఉన్నటువంటి ఒక వేకెన్సీలు టెంటేటివ్ వేకెన్సీలు మనకు పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అదంటే అప్డేట్ వస్తే కనుక కంపల్సరీ నేను మీకు ఇన్ఫార్మ్ అయితే చేస్తాను. ఇదన్నమాట. దీనికి సంబంధించినటువంటి ఎటువంటి అప్డేట్ మిస్ అవుతుంది అనుకుంటే రెగ్యులర్గా మన ఛానల్కి టచ్లో అయితే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.